సిరీస్లో ఉన్న వాల్యూస్ ఒక్కో వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆ సిరీస్ మొత్తంలో అనేది ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ WonkyCode. నేను ఒక్కో వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది చూడడానికి వాల్యూ కౌంట్స్ అనే ఒక మెథడ్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తే నేను ప్లేయర్ నేమ్స్ని తీసుకుంటున్నాను. సో నాకు ఈ నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూ కౌంట్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక సిరీస్ని రిటర్న్ చేస్తుంది. ఆ సిరీస్లో ఏముంటాయంటే సిరీస్లో ఉన్న పర్టికులర్ వాల్యూ అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, సో ఆ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూడండి వాల్యూ కౌంట్స్ని కాల్ చేస్తున్నా ప్లేయర్ నేమ్స్ అనే వేరియబుల్లో. సో ఇప్పుడు నాకేమైంది, ఆ నేమ్ వచ్చింది యాంటన్ గ్యావెల్ అనేది 36 టైమ్స్ రిపీట్ అయింది ఆ పర్టికులర్ సిరీస్లో. సో రికీ పాల్డింగ్ అనేది 35 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయదు ఇది. సో అందుకనే మీరు లెంత్ కానీ చూస్తే 14,574 ఉన్నాయి. సో నల్ వాల్యూస్ని మాత్రం కన్సిడర్ చేయదు. అండ్ బై డిఫాల్ట్ ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది, అంటే అసెండింగ్ అనేది ఫాల్స్ ఉంటుంది. మనం ట్రూగా అని చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అది చిన్న నుంచి పెద్ద వరకు వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మాత్రం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కదా, ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది అసెండింగ్ ఈక్వల్ టు ట్రూ పెడితే. ఓకే, సో ఇప్పుడు నేను కౌంట్ చూస్తున్నాను. సో కౌంట్ ఎందుకు చూస్తున్నానంటే ఇక్కడ నార్మలైజ్ అని ఉంది కదా, సో ఈ నార్మలైజ్ అనేది ట్రూ పెడితే ఏమవుతుందంటే ఈచ్ వాల్యూ యొక్క ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. యాంటన్ గ్యావెల్, ఇక్కడ యాంటన్ గ్యావెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అంతా 0.000669 కదా. సో ఇప్పుడు యాంటన్ గ్యావెల్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 36 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ 36 టైమ్స్కి బై 53,000 అంటే టోటల్ కౌంట్ వేసామంటే మనకి ఎంత వాల్యూ అయితే వస్తుందో అది. ఒకసారి మనం దీన్ని క్యాలిక్యులేటర్లో ట్రై చేద్దాం. 36 బై మనకి ఎంత వచ్చింది, 53,798. సో దీన్ని కానీ చూస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత, ఇప్పుడు చూడండి e⁻⁻4 వచ్చింది కదా, అంటే ఇంటూ 10⁻⁻4 వేయాలి. సో అప్పుడు మీకు ఏమవుద్దంటే ఇక్కడ చూడండి కరెక్ట్గానే వచ్చిందా 669 అనేది. ఓకే, 669 కరెక్ట్గా వచ్చింది కదా. సో 10⁻⁻4 వేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సో అలాగా అన్ని వాల్యూస్కి ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది, ఫ్రీక్వెన్సీని చూడొచ్చు. సో ఇన్ కేస్ మీరు కానీ సార్ట్ చేశారనుకోండి, సార్టింగ్ కూడా చేయొచ్చు. మనం సార్ట్ అని ఒకటి ఉండదు, సార్ట్ ఈక్వల్ టు ట్రూ అని కనిపెడితే ఈ ఫ్రీక్వెన్సీస్ని బట్టి సార్ట్ అవ్వద్ది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమ్ చేశాను కదా, నేను సమ్ చేస్తే ఏమవుద్దంటే దీన్ని మెథడ్ చైనింగ్ అంటారు. సో ఆల్రెడీ ఒక మెథడ్ మీద ఇంకొక మెథడ్ యూస్ చేశాను, మళ్ళీ ఇంకో మెథడ్ అలా యూస్ చేసుకుంటూ పోతే దాన్ని మెథడ్ చైనింగ్ అంటారు. సో ఇక్కడ నేను మెథడ్ చైనింగ్ యూస్ చేసి నాకు ఈ వాల్యూ కౌంట్స్ ఏమొస్తుంది, పర్టికులర్ ప్లేయరు అది ఎన్నిసార్లు కౌంట్ అయింది అనేది వస్తుంది కదా సిరీస్. సో ఈ అన్నిటినీ యాడ్ చేస్తుంది, 36, 35, 34 ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఏమవుద్ది, కౌంటే వస్తుంది కదా, టోటల్ కౌంట్ వస్తుంది కదా, 53,798 ఎన్ని రోజు ఉన్నాయన్నీ వస్తుంది. ఓకే, సో ఈ కౌంట్ కూడా అంతే. సో ఇలాగా మనం మెథడ్ చైనింగ్ పర్ఫామ్ చేసుకోవచ్చు, ఆర్ వాల్యూ కౌంట్స్ చేసుకోవచ్చు, నార్మలైజ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు. ఓకే, ఇది చాలా యూజ్ అవుతుంది వాల్యూ కౌంట్స్ అనేది మీరు డేటా అనాలిసిస్ చేసేటప్పుడు. సో ఒకసారి ఈ మెథడ్ని కూడా చూడండి. సో దట్స్ ప్రెటీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.